వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, ట్రై మెథడ్స్ చూస్తున్నాం కదా. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఒక 40 ముఖ్యమైన నిర్వచనాలు అవి ఎవరు ఏమన్నారని చూసాం కదా. ఇక 41 బిట్ చూసేద్దాం. మరి లేట్ ఎందుకు, ఫస్ట్ పార్ట్ 1 లింకు ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇక సకల శాస్త్రాలలో గణితం రాణి లాంటిది అని పేర్కొనింది ఎవరు? కార్ల్ ఫ్రెడరిక్ గౌస్. మీరు చెప్పిన పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే మరి నేను నేర్చుకునే పద్ధతిలోనే మీరు చెప్పలేరా అని పేర్కొనింది ఎవరు? ఎస్ఎస్ఏ. భిన్నాలను మొదటగా ఉపయోగించిన గణితవేత్త ఎవరు? ఎమ్స్ పాపిరస్. బీజగణిత పితామహుడు ఎవరు? డయాఫాంటస్. పిల్లల్లో గతీకరణ సామర్థ్యాలను అభివృద్ధి పరచడం లేదా పిల్లల్లో ఆలోచన ప్రక్రియలను గతీకరించడం గణిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండాలని పేర్కొన్నది ఏది? ఎన్సిఎఫ్ 2005. శాస్త్రం అంటే పరిశోధనా విధానం అని పేర్కొన్న వారు ఎవరు? ఏడబ్ల్యూ గ్రీన్. ఒక విషయంలోని సమస్యకు మరొక విషయంలో పరిష్కారం లభిస్తే అది సహసంబంధం అని అన్నవారు ఎవరు? బ్రాడ్ఫోర్డ్. సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు, కట్టెల కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించింది అని పేర్కొన్నవారు ఎవరు? చార్లెస్ బయర్డ్. కేంద్రీకరణ పేరుతో జరిగే అణిచివేతకు వ్యతిరేకంగా ప్రాంతీయ ఉద్యమాలు ఆవిర్భవిస్తాయి అని పేర్కొన్నవారు ఎవరు? వెల్లింగ్సన్ జాన్సన్. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్నా అని పేర్కొన్నది ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఒక కవి లేక చిత్రకారుని నమూనాల వలె గణిత శాస్త్రవేత్త నమూనాలు అందంగా ఉండాలి అని పేర్కొన్నది ఎవరు? జిహెచ్ఆర్డి. నేడు మారుతున్న పరిస్థితులను బట్టి అనేక రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య ఎంతో అవసరమని పేర్కొన్నవారెవరు? కొఠారి కమిషన్. ఉద్దేశాలు వ్యూహాన్ని తెలియజేస్తాయి అని పేర్కొనింది ఎవరు? ఎగ్లెస్టన్. విద్యార్థులు ఒక విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఏదైనా ఒక స్థాయిలోని తనకు ఏమి తెలిసి ఉండాలి, ఏమి నేర్చుకుని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానాలు విద్యా ప్రమాణాలు అని పేర్కొన్నది ఎవరు? ఎస్సీఆర్టీ. అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని పేర్కొన్నవారెవరు? వెస్లీ రాన్స్కీ. ఏంది? అభ్యసన ప్రక్రియను నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే విధానమే పద్ధతి అని పేర్కొన్నవారెవరు? వెస్లీ రాన్స్కీ. వెంటనే అర్థం చేసుకొని ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే జ్ఞానాన్ని, సమాచారాన్ని ఉపాధ్యాయుడు అందించలేడు అని పేర్కొనింది ఎవరు? పియాజే. భౌతిక శాస్త్ర లేదా జీవశాస్త్ర ప్రపంచంలోని సాధారణీకరణాలే భావనలు అని పేర్కొన్నవారు ఎవరు? నరేంద్ర వైద్య. ప్రత్యేక అంశాల నుండి సాధారణీకరణాలు రాబట్టడమే ఆగమని పేర్కొన్నది ఎవరు? జీవన్. దీనిని ఒక బోధనా పద్ధతి అనడం కంటే అభ్యసన రీతి లేదా వైజ్ఞానిక అన్వేషణ దృక్పథం అనడం ఉత్తమం అని పేర్కొన్నది ఎవరు? యంగ్. నిజ జీవితం సన్నివేశాల్లో పథకం ప్రకారం విద్యార్థులు సాధించిన లక్షణాత్మక కృత్యమే ప్రాజెక్టు అని పేర్కొన్నవారెవరు? బైనింగ్. మనం సంతోషంగా జీవిస్తున్నాం అంటే దానికి కారణం జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను సాధించడమే అని పేర్కొన్నవారెవరు? కెల్లీ ల్యూటోమ్. సింపోజియం వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది అని పేర్కొన్నవారెవరు? స్ట్రక్. విద్యా బోధనలో అనవసరమైన పదబంధాల్ని తొలగించాలని సూచించింది అని పేర్కొన్నవారెవరు? జే రూసో. శాస్త్రం అభ్యసించడం అనేది చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని పేర్కొన్నది ఎవరు? కొఠారి కమిషన్. విద్యార్థుల పురోభివృద్ధికి కలిగించే వ్యాసక్తులు అన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది అని పేర్కొన్నది ఎవరు? ఆల్బర్టీ. సాంప్రదాయక దృశ్య శ్రవ్య ఉపకరణాల స్థానంలో వెలలేని అభివృద్ధి పరిచిన ఉపకరణాలను ఉపయోగించి బోధనను ప్రభావకారిగా వాస్తవికతకు దగ్గరగా మలచాలి అని పేర్కొన్నది ఏది? 1986 జాతీయ విద్యా విధానం.
శాస్త్రం అభ్యసించడం అనేది చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని పేర్కొన్న వారెవరు? కొఠారి కమిషన్. బోధనలో నమూనాలు మాదిరులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించింది ఎవరు? జాన్ అమోగస్ కొమేనియస్. సార్వత్రిక అభ్యసనం విద్యా వనరులు అంటే బోధన, అభ్యసన, పరిశోధన అవసరాలకు ఉచితంగా అందించే సామాగ్రి అని పేర్కొన్న వారెవరు? కెనడాలోని కామన్వెల్త్ లెర్నింగ్. అభ్యసనానికి సంబంధించిన ప్రణాళికయే విద్యా ప్రణాళిక అని పేర్కొన్న వారెవరు? వాల్టర్ సితారా. లక్ష్యాన్ని సాధించుటకు, విద్యానుభవాలు కలిగించుటకు, అనువైన ప్రవర్తన మార్పులు తెచ్చుటకు ఉపయోగపడే కృత్యాలు కలిగి ఉండేది అని పేర్కొన్న వారెవరు? బోసింగ్. బోధన కొరకు ఆయా రంగాల్లో ప్రతిభావంతుడైన లేదా ఉపాధ్యాయ నిపుణుడు తయారు చేసిన పుస్తకం అని పేర్కొన్న వారెవరు? బెకన్ పాసిల్. పాఠ్య పుస్తకం అనేది ముద్రిత రూపంలో తరగతి గదిలో ఉపయోగించబడే మౌలిక బోధనోపకరణం అని పేర్కొన్న వారెవరు? సింప్సన్. విద్యార్థి చూడగల పరస్పర సంబంధం కలిగిన ఒక సుదీర్ఘ విషయం పాఠ్యపుస్తకం అని పేర్కొనింది ఎవరు? ప్రెస్టన్. నియంత్రిత పరిస్థితులలో ఒక బోధనా ప్రవర్తన మీద కేంద్రీకరించడానికి నియంత్రించబడే బోధనా విధానమే సూక్ష్మ బోధన అని పేర్కొన్న వారెవరు? ఎలన్ ఈవ్. ఒక తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ కుదించబడిన ఒక ఎదురెదురు బోధన వ్యూహమే సూక్ష్మ బోధన అని అన్నవారెవరు? డ్వైట్ ఎలెన్. మూల్యాంకనం అవిరిల ప్రక్రియ కావున ఇది నిరంతరంగా సమగ్రంగా జరగాలి అని పేర్కొన్నది ఎవరు? కొఠారి కమిషన్. ఎన్నుకున్న లక్ష్యాల ఆధారంగా ఈ మేరకు యోగ్యత సంపాదించడం జరిగిందో తెలియజేసేదే మూల్యాంకనం అని పేర్కొన్న వారెవరు? విద్యా విజ్ఞాన సర్వస్వం 1960. భారతదేశంలో లక్షాత్మక ప్రశ్నలు ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరు? బ్లూమ్స్. ఒక పరీక్షలో లక్షాత్మక ప్రశ్నలు 15 నుంచి 20% ఉండాలి అని సూచించింది ఎవరు? లక్ష్మణస్వామి మొదలియార్ కమిటీ. సముపార్జించిన జ్ఞానాన్ని సాధన పరీక్షల ద్వారా అంచనా వేయడం జరుగుతుంది అని పేర్కొన్నది ఎవరు? ఎన్ఎం దేని. పాఠశాల చిన్నపాటి సమాజం అని పేర్కొన్న వారెవరు? జాన్ డ్యూయి. యువత విద్యా వ్యవస్థ దాని కేంద్ర బిందువైన ఉపాధ్యాయుని చుట్టే పరిభ్రమిస్తుంది అని పేర్కొన్న వారెవరు? ఆచార్య లైనింగ్. సంశ్లేషణ పద్ధతి యొక్క సంక్షిప్త రూపమే విశ్లేషణ పద్ధతి అని పేర్కొన్న వారెవరు? బట్లర్ రెన్. మానవుని మేధస్సు హేతువాదంలో స్థిరపడే మార్గమే గణితం అని పేర్కొన్న వారెవరు? జాన్ లాకే. గతీకరణ అనేది ఒక సంక్లిష్ట ప్రక్రియ. పునర్విశ్లేషణ, పునర్వ్యవస్థీకరణ, సాధారణీకరణ, ప్రతిబింబించడం, అంతర్బౌద్ధిక విషయాలను గణితాత్మకంగా వ్యక్తీకరించడం ఇందులో భాగంగా ఉంటాయి అని పేర్కొన్న వారెవరు? క్లీమెన్స్ శర్మ. బడి లోపల గణితం, బడి బయట గణితాల మధ్య అనేక రకాలైన అనుసంధానాలు పిల్లలు అన్వేషించి తెలుసుకునేలా చేసే వారిలో సహజ సిద్ధ గతీకరణ పద్ధతి వెల్లుతునుతుంది అని అన్నవారెవరు? ఏపీఎస్సిఎఫ్ 2011. సాధారణ విచక్షణకు గణనంలోకి మార్చడమే సంభావ్యత అని పేర్కొన్న వారెవరు? పియరీ సైమన్ లాప్లాస్. పిల్లలు స్వేచ్ఛగా పెద్దలతో, సామాగ్రితో, తోటివారితో ప్రతిచర్యలు జరపడం, వివిధ సన్నివేశాలలో, ప్రక్రియలలో పరస్పరం సహకరించుకుంటూ పాల్గొనే అవకాశాలు లభించడం వల్ల అన్వేషణలో నూతన జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న వారెవరు? వైగోట్స్కీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.